హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుంటున్నాం. ఏపీ జాగ్రఫీలో ఖనిజ సంపదపై ఇంపార్టెంట్ బిట్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి. నా ఛానల్ గ్రోత్కి మీ సహకారం అందిస్తారని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీ జాగ్రఫీ ఇంపార్టెంట్ బిట్స్. రాష్ట్రంలో లభించే ముఖ్య ఖనిజాలు ఏవి? దేశ ఖనిజ నిల్వల్లో మన రాష్ట్రంలో వాటి శాతం ఎంత? బైరైటీస్ 98%, ఆస్బెస్టాస్ 96%, సున్నపురాయి 44%, గార్నెట్ 23%, బాక్సైట్ 27%. రాష్ట్రంలో లభించే ముఖ్య ఖనిజాలు ఏవి? రాష్ట్రంలో లభించే ముఖ్య ఖనిజాలు ఏవి? దేశ ఖనిజ నిల్వల్లో మన రాష్ట్రంలో వాటి శాతం ఎంత? బైరైటీస్ 98%, ఆస్బెస్టాస్ 96%, సున్నపురాయి 44%, గార్నెట్ 23%, బాక్సైట్ 27%. రాష్ట్రంలో గల బొగ్గు నిల్వలు ఎంత? 10.8 బిలియన్ టన్నులు. రాష్ట్రంలో గల బొగ్గు నిల్వలు ఎంత? 10.8 బిలియన్ టన్నులు. మన దేశంలో ఏర్పడిన తొలి ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థ ఏది? సింగరేణి బొగ్గు గనులు. మన దేశంలో ఏర్పడిన తొలి ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థ ఏది? సింగరేణి బొగ్గు గనులు. సింగరేణి క్యాలరీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ గలదు? కొత్తగూడెం, ఖమ్మం జిల్లా. సింగరేణి క్యాలరీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? కొత్తగూడెం, ఖమ్మం జిల్లా. సింగరేణి క్యాలరీస్ ఉత్పత్తి చేసే బొగ్గు దేశ ఉత్పత్తిలో ఎంత శాతం? 12%. దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. దేశంలో బొగ్గు గనుల నిల్వల్లో రాష్ట్రంలోనివి ఎంత శాతం? 5.6%. దేశంలో బొగ్గు గనుల నిల్వలలో రాష్ట్రంలోనివి ఎంత శాతం కలవు? 5.6%. ఆంధ్రప్రదేశ్లో లభించే బొగ్గు ఏ రకానికి చెందినవి? గోండ్వానా బొగ్గు. ఆంధ్రప్రదేశ్లో లభించే బొగ్గు ఏ రకానికి చెందినది? గోండ్వానా బొగ్గు. ఆంధ్రప్రదేశ్లో బొగ్గు ఆంధ్రప్రదేశ్లో బొగ్గు ఏ ప్రాంతాల్లో దొరుకుతుంది? గోదావరిలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. గోదావరి నది లోయ ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లా ప్రాంతాల్లో. ఆంధ్రప్రదేశ్లో బొగ్గు ఏ ప్రాంతాల్లో దొరుకుతుంది? గోదావరి నది లోయ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. బైరైటీస్ ఖనిజాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? బైరైటీస్ ఖనిజాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? బావుల తవ్వకంలో వేయింగ్ ఏజెంట్గాను, రంగులు, అచ్చుసిరా పరిశ్రమల్లో పెట్రోలియం శుద్ధి కోసం డ్రిల్లింగ్ మడ్డుగా కూడా ఉపయోగిస్తారు. బైరైటీస్ ఖనిజాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? బావుల తవ్వకంలో వేయింగ్ ఏజెంట్గాను, రంగులు, అచ్చుసిరా పరిశ్రమల్లో పెట్రోలియం శుద్ధి కోసం డ్రిల్లింగ్ మడ్డుగా ఉపయోగిస్తారు. బైరైటీస్ నిల్వల్లో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్ 90%. బైరైటీస్ నిల్వల్లో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? బైరైటీస్ ఖనిజం నిల్వల్లో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్ 90%. ఆంధ్రప్రదేశ్లో 90%.
ఆంధ్రప్రదేశ్లో బైరైటీస్ ఎక్కడ లభిస్తుంది? కడప జిల్లా మంగంపేట ప్రాంతంలో. కడప జిల్లా మంగంపేట ప్రాంతంలో. ఆంధ్రప్రదేశ్లో బైరైటీస్ ఎక్కడ లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో బైరైటీస్ ఎక్కడ లభిస్తుంది? కడప జిల్లా మంగంపేట ప్రాంతంలో. గ్రే కలర్ బైరైటీస్ నిల్వలు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి? మంగంపేట, కడప. ఇక్కడ 70 మిలియన్ల టన్నుల నిల్వలు ఉన్నాయి. బైరైటీస్ నిల్వలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? నెల్లూరు జిల్లాలో, గంజన్వానిపల్లె ప్రకాశం జిల్లాలో, స్నో వైట్ ఆఫ్ వైట్ రకం ఎక్కువగా లభిస్తాయి. బైరైటీస్ నిల్వలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? వింజమూరు నెల్లూరు జిల్లాలో, గంజన్వానిపల్లి ప్రకాశం. ఇక్కడ స్నో వైట్ ఆఫ్ వైట్ రకం ఎక్కువగా లభిస్తాయి. మన రాష్ట్రంలో ఆస్బెస్టాస్ ఎక్కడ లభిస్తుంది? పులివెందుల, బ్రాహ్మణపల్లి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో. పులివెందుల, బ్రాహ్మణపల్లి, కడప జిల్లా మరియు కర్నూలు, అనంతపురం జిల్లాలో. మన రాష్ట్రంలో ఆస్బెస్టాస్ ఎక్కడ లభిస్తుంది? పులివెందుల, బ్రాహ్మణపల్లి, కడప జిల్లా మరియు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో. రాష్ట్రంలో గల ఆస్బెస్టాస్ నిల్వలు ఎంత? 25 మిలియన్ టన్నులు. రాష్ట్రంలో గల ఆస్బెస్టాస్ నిల్వలు ఎంత? 25 మిలియన్ టన్నులు. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఆస్బెస్టాస్ నిల్వలు ఉన్నాయి? పులివెందుల, బ్రాహ్మణపల్లి, కడప జిల్లా, కర్నూలు, మహబూబ్ నగర్, అనంతపూర్. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఆస్బెస్టాస్ నిల్వలు ఉన్నాయి? పులివెందుల, బ్రాహ్మణపల్లి, కడప జిల్లా, కర్నూలు, మహబూబ్ నగర్, అనంతపురం జిల్లాల్లో. మన రాష్ట్రం నుంచి ఆస్బెస్టాస్ ఏ దేశాలకు ఎగుమతి అవుతుంది? బెల్జియం, జపాన్. మన రాష్ట్రం నుండి ఆస్బెస్టాస్ ఏ దేశాలకు ఎగుమతి అవుతుంది? బెల్జియం, జపాన్. ఆస్బెస్టాస్ ఉత్పత్తిలో మన రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? మొదటి స్థానంలో. ఆస్బెస్టాస్ ఉత్పత్తిలో మన రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? మొదటి స్థానంలో. అల్యూమినియం తయారీలో ఉపయోగించే ఖనిజం ఏది? బాక్సైట్. అల్యూమినియం తయారీలో ఉపయోగించే ఖనిజం ఏది? బాక్సైట్. దేశంలో బాక్సైట్ ఖనిజ నిల్వల్లో మన రాష్ట్రం స్థానం ఎంత? రెండవ స్థానం. దేశంలో బాక్సైట్ ఖనిజ నిల్వల్లో రాష్ట్ర స్థానం ఎంత? రెండవ స్థానం. మన రాష్ట్రంలో బాక్సైట్ ఎక్కడ లభిస్తుంది? విశాఖపట్నం, తూర్పుగోదావరి, కడప, నల్గొండ. మన రాష్ట్రంలో బాక్సైట్ ఎక్కడ లభిస్తుంది? విశాఖపట్నం, తూర్పుగోదావరి, కడప, నల్గొండ. రాష్ట్రంలో సున్నపురాయి నిల్వలు ఎక్కడ లభిస్తాయి? మన రాష్ట్రంలో సున్నపురాయి నిల్వలు ఎక్కడ లభిస్తాయి? కడప జిల్లాలోని జమ్మలమడుగు, మైదుకూరు, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం, ఖమ్మం జిల్లాలోని వస్తినాపల్లి, చేతనపూడి ప్రాంతాలు. మన రాష్ట్రంలో సున్నపురాయి ఎక్కడ లభిస్తాయి? కడప జిల్లాలోని జమ్మలమడుగు, మైదుకూరు, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం, ఖమ్మం జిల్లాలోని వస్తినాపల్లి, చేతినపూడి మొదలగు ప్రాంతాలు. అబ్రకం ఏ పరిశ్రమలో అధికంగా ఉపయోగిస్తారు? విద్యుత్ పరికరాల పరిశ్రమ. అబ్రకాన్ని ఏ పరిశ్రమలో అధికంగా ఉపయోగిస్తారు? విద్యుత్ పరికరాల పరిశ్రమలో. దేశంలో అబ్రకం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? రెండవ స్థానంలో. దేశంలో అబ్రకం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? రెండవ స్థానంలో. రాష్ట్రంలో మైకా ఖనిజ నిల్వలు ఏ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించాయి? ఖమ్మం, కృష్ణా, తూర్పుగోదావరి,
ఖమ్మం, కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం. రాష్ట్రంలో మైకా ఖనిజ నిల్వలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించాయి? ఖమ్మం, కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం. దేశంలో రెండవ అత్యధిక మైకా నిల్వలు గల ప్రాంతంగా ప్రసిద్ధికి ఎక్కింది ఏది? నెల్లూరు ప్రాంతం. నెల్లూరు ప్రాంతం. దేశంలో రెండవ అత్యధిక మైకా నిల్వలు గల ప్రాంతంగా ప్రసిద్ధికి ఎక్కింది ఏంది? నెల్లూరు ప్రాంతం. నెల్లూరు ప్రాంతం. దేశంలో అబ్రకం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? రెండవ స్థానం. దేశంలో అబ్రకం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? రెండవ స్థానం. దేశంలో రెండవ అత్యధిక మైకా నిల్వలు గల ప్రాంతంగా ప్రసిద్ధికి ఎక్కింది ఏది? నెల్లూరు ప్రాంతం. నెల్లూరు ప్రాంతం. మన రాష్ట్రంలో మాంగనీసు ఎక్కడ అధికంగా లభ్యమవుతుంది? శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో. మన రాష్ట్రంలో మాంగనీసు ఎక్కడ అధికంగా లభ్యమవుతుంది? శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో. భారతదేశం మొత్తం మాంగనీసు ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థానం ఎంత? 5వ స్థానం. భారతదేశం మొత్తంలో మాంగనీసు ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థానం ఎంత? 5వ స్థానం. 5వ స్థానం. నిజామాబాద్లో దొరికే ఇనుప ధాతువు వలన ఏ రకం కత్తులను పూర్వం తయారు చేసేవారు? డమాస్కస్ కత్తులు. నిజామాబాద్లో దొరికే ఇనుప ధాతువు వలన ఏ రకం కత్తులను పూర్వం తయారు చేసేవారు? డమాస్కస్. రాష్ట్రంలో ఇనుప ఖనిజ నిల్వలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించాయి? కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, గుంటూరు, ప్రకాశం. రాష్ట్రంలో ఇనుప ఖనిజ నిల్వలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించాయి? కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, గుంటూరు, ప్రకాశం. హైగ్రేడ్ హెమటైట్ ముడి ఖనిజం ఏ జిల్లాలో ఎక్కువగా గలదు? అనంతపూర్, కర్నూలు. హైగ్రేడ్ హెమటైట్ ముడి ఖనిజం ఏ జిల్లాలలో ఎక్కువగా గలవు? అనంతపూర్, కర్నూలు జిల్లాలలో. మన రాష్ట్రంలో లభించే ఇనుప ధాతువు ఏ దేశానికి ఎగుమతి అవుతుంది? జపాన్ దేశానికి. మన రాష్ట్రంలో లభించే ఇనుప ధాతువు ఏ దేశానికి ఎగుమతి అవుతున్నది? జపాన్ దేశానికి. మన రాష్ట్రంలో రాగి ధాతువు ఎక్కడ లభిస్తుంది? నెల్లూరు జిల్లాలోని గరిమెనపెంట, కడప జిల్లాలోని జంగంరాజుపల్లె, అనంతపురం జిల్లాలోని మడిగుబ్బల, గుంటూరు జిల్లాలోని అగ్నిగుండాల, కర్నూలు జిల్లాలోని ఘని గజ్జలకొండ. మన రాష్ట్రంలో రాగి ధాతువు ఎక్కడ లభిస్తుంది? నెల్లూరు జిల్లాలోని నెల్లూరు జిల్లాలోని గరిమెనపెంట, కడప జిల్లాలోని కడప జిల్లాలోని జంగంరాజుపల్లె, అనంతపూర్ జిల్లాలోని మడిగుబ్బల, గుంటూరు జిల్లాలోని అగ్నిగుండాల, కర్నూలు జిల్లాలోని ఘని గజ్జలకొండ ప్రాంతాల్లో రాగి ధాతువు లభిస్తుంది. సీసం లెడ్ ఎక్కడ అధికంగా లభిస్తుంది? గుంటూరు జిల్లాలోని కారంపూడి, కడప జిల్లాలోని జంగంరాజుపల్లె, కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల. సీసం లెడ్ ఎక్కడ అధికంగా లభిస్తుంది? గుంటూరు జిల్లాలోని కారంపూడి, కడప జిల్లాలోని జంగంరాజుపల్లె, కర్నూలు జిల్లాలో కోయిలకుంట్ల. సీసం లెడ్ ఎక్కడ అధికంగా లభిస్తుంది? గుంటూరు జిల్లాలోని కారంపూడి, కడప జిల్లాలోని జంగంరాజుపల్లె, కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల. మన రాష్ట్రంలో బంగారం ఎక్కువగా ఎక్కడ లభిస్తుంది? చిత్తూరు జిల్లాలోని పెదపర్తికొండ, మాలప్పకొండ, అనంతపురం జిల్లాలోని రామగిరి, గోదావరి జిల్లాలోని శబరి ప్రాంతం.
మన రాష్ట్రంలో బంగారం ఎక్కువగా ఎక్కడ లభిస్తుంది? చిత్తూరు జిల్లాలోని పెద్దపర్తి కొండ, మాలప్ప కొండ. అనంతపురం జిల్లాలోని రామగిరి. గోదావరి జిల్లాలోని శబరి ప్రాంతంలో బంగారం లభిస్తుంది. మన రాష్ట్రంలో వజ్రాలు ఎక్కడ లభిస్తాయి? అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు. మన రాష్ట్రంలో వజ్రాలు ఎక్కడ లభిస్తున్నాయి? అనంతపూర్ జిల్లాలోని వజ్రకరూరు. కడప జిల్లాలోని చెన్నూరు, కొండపేట. కృష్ణా జిల్లాలో చందర్లపాడు, కంచికిచర్ల మండలాలు. మన రాష్ట్రంలో వజ్రాలు ఎక్కడ లభిస్తున్నాయి? అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు, ఎత్తివరల, గంజికుంట. అనంతపూర్ జిల్లాలోని వజ్రకరూరు, ఎత్తివరల, గంజికుంట. కడప జిల్లాలోని చెన్నూరు, కొండపేట. కృష్ణా జిల్లాలోని చందర్లపాడు, కంచికిచర్ల మండలాలలో వజ్రాలు లభిస్తాయి. మన రాష్ట్రంలో క్రోమైట్ ఎక్కడ లభిస్తుంది? కృష్ణా జిల్లా కొండపల్లి, ఖమ్మం జిల్లా మధిర వద్ద. మన రాష్ట్రంలో క్రోమైట్ ఎక్కడ లభిస్తుంది? కృష్ణా జిల్లాలోని కొండపల్లి వద్ద, ఖమ్మం జిల్లాలోని మధిర వద్ద. క్రోమైట్ను దేనికి ఉపయోగిస్తారు? స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి. క్రోమైట్ని దేనికి ఉపయోగిస్తారు? స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి. గ్రాఫైట్ ఎక్కడ లభిస్తుంది? గ్రాఫైట్ ఎక్కడ అధికంగా లభిస్తుంది? ఖమ్మం జిల్లా పాల్వంచ, భద్రాచలం, పశ్చిమ గోదావరి జిల్లాలు, నాగారం మిట్ట, విశాఖ జిల్లా వెంకటపాలెం. గ్రాఫైట్ ఎక్కడ అధికంగా లభిస్తుంది? ఖమ్మం జిల్లా పాల్వంచ, భద్రాచలం, పశ్చిమ గోదావరి జిల్లా, నాగారం మిట్ట, విశాఖ జిల్లా వెంకటపాలెం మొదలైన చోట్ల లభిస్తాయి. మన రాష్ట్రంలో జిప్సం అధికంగా ఎక్కడ లభిస్తుంది? నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సుకు ఉత్తరాన. మన రాష్ట్రంలో జిప్సం అధికంగా ఎక్కడ లభిస్తుంది? నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సుకు ఉత్తరాన. జిప్సం దేనికి ఉపయోగిస్తారు? సిమెంటు, ఫ్యాక్టరీ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీకి. సిమెంటు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీకి. జిప్సంను దేనికి ఉపయోగిస్తారు? సిమెంటు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీకి. మన రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలు ఎక్కడ లభిస్తున్నాయి? కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో. మన రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలు ఎక్కడ లభిస్తున్నాయి? కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో. గృహ అవసరాలకు ఉపయోగించే సాబాద్ రాళ్ళు ఎక్కడ లభిస్తాయి? కడప జిల్లాల్లో. గృహ అవసరాలకు ఉపయోగించే సాబాద్ రాళ్ళు ఎక్కడ లభిస్తాయి? కడప జిల్లాలో. చల్లవాయి రాళ్ళు ఏ జిల్లాలో కలవు? వరంగల్ జిల్లాలో. చల్లవాయి రాళ్ళు ఏ జిల్లాలో కలవు? వరంగల్. గార్నెట్కు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఖమ్మం జిల్లా. గార్నెట్కు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఖమ్మం జిల్లా. ఇల్మనైట్, జిర్మాన్ గ్రాఫైట్, మోనోజైట్లు ఎక్కడ లభిస్తున్నాయి? విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో. ఇల్మనైట్, జిర్మాన్ గ్రానైట్, మోనోజైట్లు ఎక్కడ లభిస్తున్నాయి? ఇల్మనైట్, జిర్మాన్ గ్రానైట్, మోనోజైట్లు ఎక్కడ లభిస్తున్నాయి? విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో. రాష్ట్రంలో గ్రానైట్ నిల్వల ఎక్కడ లభిస్తున్నాయి? విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో. ప్రపంచవ్యాప్తంగా తక్కువగా లభించే బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ రకం మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో లభిస్తుంది? ప్రకాశం జిల్లా చీమకుర్తి. ప్రపంచవ్యాప్తంగా తక్కువగా లభించే బ్లాక్ గెలాక్సీ గ్రానైట్, బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ రకం రాష్ట్రంలో ఏ ప్రాంతంలో లభిస్తుంది? ప్రకాశం జిల్లా చీమకుర్తి.
రాష్ట్రంలో ఎంత మేరకు చమురు నిల్వలు ఉన్నాయని అంచనా 890 మిలియన్ మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలో ఎంత మేరకు చమురు నిల్వలు ఉన్నాయని అంచనా 890 మిలియన్ మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలో ప్రముఖ చమురు క్షేత్రాలు రవ్వ ఆఫ్ షోర్ షీల్డ్. రాష్ట్రంలో గల ప్రముఖ చమురు క్షేత్రాలు రవ్వ ఆఫ్ షోర్ షీల్డ్, రాజోలి, నర్సాపూర్, చింతపల్లి, తాటిపాక, పసర్లపాడు, మండపేట మొదలైన చోట్ల. రాష్ట్రంలో గల ప్రముఖ చమురు క్షేత్రాలు ఏవి? రవ్వ ఆఫ్ షోర్ షీల్డ్, రాజోలి, నర్సాపూర్, చింతపల్లి, తాటిపాక, పసర్లపాడు, మండపేట మొదలైన ప్రాంతాలు చమురు క్షేత్రాలుగా ప్రసిద్ధికి ఎక్కాయి. మన రాష్ట్రంలో సహజ వాయువు పెట్రోలియం నిక్షేపాలు ఏ జిల్లాల్లో అధికంగా ఉన్నాయి? ఉభయ గోదావరి జిల్లాల్లో. మన రాష్ట్రంలో సహజ వాయువు పెట్రోలియం నిక్షేపాలు ఏ జిల్లాల్లో అధికంగా గలవు? ఉభయ గోదావరి జిల్లాల్లో. మన రాష్ట్రంలో సహజ వాయువు పెట్రోలియం నిక్షేపాలు ఏ జిల్లాల్లో అధికంగా గలవు? ఉభయ గోదావరి జిల్లాల్లో. ప్రఖ్యాతి చెందిన కోహినూర్ రీజెంట్ వజ్రాలు ఎక్కడ లభించాయి? కృష్ణా నదీ లోయలో. ప్రఖ్యాతి చెందిన కోహినూర్ రీజెంట్ వజ్రాలు ఎక్కడ లభించాయి? కృష్ణా నదీ లోయలో. ప్రఖ్యాతి చెందిన కోహినూర్ రీజెంట్ వజ్రాలు ఎక్కడ లభించాయి? కృష్ణా నదీ లోయలో. మన రాష్ట్రంలో తొలి చమురు బావిని ఎక్కడ కనుగొన్నారు? పశ్చిమ గోదావరి జిల్లాలోని లింగబోయిన మన రాష్ట్రంలో తొలి చమురు బావిని ఎక్కడ కనుగొన్నారు? పశ్చిమ గోదావరి జిల్లాలోని లింగబోయిన చెర్ల. పశ్చిమ గోదావరి జిల్లాలోని లింగబోయిన చెర్లలో. రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్ల మేర కింబర్లైట్ నిక్షేపాలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? అనంతపురం జిల్లా తిమ్మసముద్రం పరిధిలో. రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్ల మేర కింబర్లైట్ నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆ నిధి నిక్షేపాలు, కింబర్లైట్ నిక్షేపాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? అనంతపురం జిల్లా తిమ్మసముద్రం పరిధిలో. GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఖనిజాల వాటా ఎంత? 2.5%. GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఖనిజాల వాటా ఎంత? 2.5%. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ.